దేశ యువత భవిష్యత్ కోసం రాహుల్ గాంధీ శ్రమిస్తున్నారని ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ అన్నారు. సమాధానం ఇవ్వలేక బీజేపీ అరెస్టులకు పాల్పడుతుందని ఆరోపించారు. రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా తమ పోరాటం ఆగదంటున్న ఎమ్మెల్యే వీరపల్లి శంకర్తో మా ప్రతినిధి అజీం ఫేస్ టు ఫేస్. రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని ఏదైతే వ్యతిరేకిస్తూ నిరసిస్తూ నెక్లెస్ రోడ్డుని ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెలో లోక్ భవన్ అనేటువంటి కార్యక్రమాన్ని పీసీసీ పిలిపించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎమ్మెల్యే వీరపల్లి శంకరయ్య కూడా మనతో పాటు ఉన్నారు. సో మాట్లాడించే ప్రయత్నం అంటే ఒకవైపు యువత అంటే సీజేపీ పార్టీ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఈ రాజకీయాల్లోకి రచ్చలోకి మమ్మల్ని లాగొద్దు అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. అండ్ మరోవైపు రాహుల్ గాంధీ యువత కోసం ఏదైతే శాంతియుతంగా ధర్నా చేపడితే అక్కడ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దీన్ని ఎలా చూస్తారు? ఈరోజు స్వాతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడింది. ప్రజల యొక్క ప్రయోజనాల గురించి ప్రభుత్వాలు పనిచేయాలి. ఈ దేశ యువత రేపు భవిష్యత్తు గురించి నీట్ పరీక్షనే లీక్ చేస్తే ఈ ప్రభుత్వాల యొక్క అసమర్థతను ఎండగొడతా ఉంటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఈ యొక్క నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే ఒక క్రూరంగా ఒక నిరంకుశత ధోరణితో రాహుల్ గాంధీ పట్టుకొని ఇచ్చడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలా పార్లమెంట్లో చర్చ పెట్టాలంటే చర్చకు తీసుకురావు నీటి లీకేజ్లను. ధర్మేంద్ర ప్రధాన్ ఆయన యొక్క అసమర్థత మంత్రిత్వ శాఖ నుంచి తొలగించాలంటే తొలగించరు. అంటే ప్రజాస్వామ్యానికి ఏం మెసేజ్ పంపుతా ఉన్నది కేంద్ర ప్రభుత్వం? కాబట్టి రాహుల్ గాంధీని నిన్న చేసిన అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి ఈరోజు మా బాధ్యత అంటే రేపు భవిష్యత్తుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇట్లాంటి లీకులు ఇచ్చే యువతనంతా ప్రస్తుతో పట్టించారు. కాబట్టి రేపు యువతకు మంచి భవిష్యత్ ఉండాలంటే మరి ఆ కాంగ్రెస్ పార్టీగా మా బాధ్యత. కాబట్టి మేమందరం నిరసన వ్యక్తం చేస్తాం. తప్పకుండా నీట్ పరీక్ష లీక్కు కారకులైన మంత్రిని తొలగించే వరకు ఈ కార్యక్రమం జరుగుతాం. కేంద్ర మంత్రి వెళ్ళి కూడా రాహుల్ గాంధీతో మాట్లాడారు. నీట్ పరీక్షకు సంబంధించి లీకేజ్ పైన చర్చకు సిద్ధమని చెప్పారు. కానీ తర్వాత మాట మార్చారని చెప్పి కూడా సెంట్రల్ మినిస్టర్ కూడా మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ యొక్క కలవడం అనేది ఆ ఒక్క ఉద్దేశం అంటే ధర్మేంద్ర పాటిల్ చేసిన తప్పును పట్టిరు కాబట్టి ఇలా నిరసన వ్యక్తం చేస్తాను. దేశవ్యాప్తంగా నీటి పరీక్ష లీక్ అయిన తర్వాత విద్యార్థులంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి విద్యార్థుల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడవలసిన ఉంది. కాబట్టి వారు విద్యార్థుల డిమాండ్ను అమలు చేస్తే రాహుల్ గాంధీ కూడా సమర్థిస్తారు. చూసారా, కేజ్రీవాల్ కామెంట్స్ కూడా చూసినట్టున్నారు మీరు. ఏదైతే కాంగ్రెస్ బీజేపీ కలిసి ఒక గేమ్ ఆడుతుంది, డైవర్ట్ చేయడానికి ఇలాంటి ప్లాన్ చేసిందని చెప్పి కూడా నిన్న కేజ్రీవాల్ కూడా మాట్లాడారు. కేజ్రీవాల్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా విద్యార్థులకు నష్టం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు అండగా నిలబడుతుంది. ఏ పార్టీతో జతగట్టవలసిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. ప్రజాస్వామ్యంలో కూని చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రజలకు నచ్చే విధంగా నడవాలి. కాబట్టి విద్యార్థులకు నష్టం జరుగుతుంది. కాబట్టి దాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. న్యాయం జరిగేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏదైతే పోరాటం జరుగుతూనే ఉంటుందని చెప్పి కూడా ఎమ్మెల్యే చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకృష్ణతో అజీం, ప్రైమ్ 9.